శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, శ్రీ సుబ్బారెడ్డి గారు. స్వతంత్ర సమరయోధుల తరపున వారి కుటుంబ సభ్యులు గౌరవాన్ని అందుకోవటానికి, అలాగే ఇలాంటి ముఖ్య అతిథుల నుంచి సన్మానాన్ని స్వీకరించగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం వారే లేకపోతే మనం ఎంత స్వేచ్ఛ స్వాతంత్రాలు విధించే వాళ్ళము కాదేమో. కనుక ఆనాడు స్వాతంత్రం కొరకు పోరాడినటువంటి స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ వారు మన మధ్యలో లేరు కనుక వారి కుటుంబ సభ్యులని సాధారణంగా గౌరవించుకోవడం మన బాధ్యత. కనుక ఈనాటి ముఖ్య అతిథులు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ అన్నది వారికి సత్కారం అందించడం కాదు, అది మనల్ని మనం సత్కరించుకోవటం, మనల్ని మనం గౌరవించుకోవటం, అది మన బాధ్యత అన్నది ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన సంఘటన క్షణం ఇది. అందుకే ఆనాడు స్వాతంత్ర సమరంలో పాల్గొని వీరోచితంగా పోరాడి తరువాత ఎన్నో కష్ట నష్టాలు వచ్చిన వారు ఎందరో ఉన్నారు. వారి కుటుంబాల త్యాగాన్ని ఈనాడు వారికి చిరు సత్కారం అందరిస్తున్నాం. ఈ 78వ దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యుల సన్మాన కార్యక్రమం అనంతరం టాబ్లూస్ సిద్ధంగా ఉండాలి. రిక్వెస్ట్ ద ఫాలోయింగ్ టాబ్లూస్ టు గెట్ రెడీ. మొదటిగా అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, 4వ శకటంగా డిఆర్డి అండ్ మెప్మా, 5వ శకటంగా కడప మున్సిపల్ కార్పొరేషన్, అలాగే 6వ శకటంగా డిఎం అండ్ హెచ్ఓ కడప, 7వ శకటంగా ఐసిడిఎస్ కడప, 8గా హౌసింగ్ సేవలో దూసుకుపోతున్న వ్యవసాయ శాఖ శకటం రాబోతుంది. స్వాతంత్రానికి ముందు రైతులు బండ్లు, చేతి నాగలి, చేతితో కోత కోసే పరికరాలు వాడేవారు. స్వాతంత్రం తర్వాత హరిత విప్లవంతో ఉత్పాదకం పెరిగి కూలీల ఖర్చులు తగ్గినాయి. భూమి సిద్ధం చేయడం నుండి పంట కోత వరకు ఆధునిక పరికరాలు వ్యవసాయానికి తోడ్పడుతున్నాయి. వీటిని కళ్ళకు కట్టినట్లు చూపించే విధంగా వ్యవసాయ శాఖ కదిలి వస్తోంది. పొలం పిలుస్తోంది రా రైతన్నా అనే పేరుతో వ్యవసాయ అధికారులు పంట పొలాల సందర్శన మరియు నూతన వ్యవసాయ సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించే దిశగా రైతు సేవలో ముందడుగు వేస్తున్న వ్యవసాయ శాఖ రైతుల అభివృద్ధికి నూతన వ్యవసాయ సాగు పద్ధతులను అమలు పరిచే దిశగా వికసిత్ ఆంధ్రలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో రైతుల సేవకై కదిలి వస్తున్న వ్యవసాయ శాఖ వారి శకటం మీ ముందుకు వచ్చింది. వ్యవసాయ శాఖ అధికారులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైతన్నా రా కదలిరా. వ్యవసాయ శాఖ శకటాన్ని ప్రదర్శన కొరకు గౌరవ అతిథుల ముందు ఉంచడం జరిగింది. సామాన్య సంస్థ వారి శకటం ఒక గ్రామాన్ని చూపుతూ ఆ గ్రామం నుండి మరో గ్రామానికి వేసిన రోడ్లు, ఆ రోడ్ల వెంబడి పచ్చని చెట్లతో నిండిన అవెన్యూ ప్లాంటేషన్, గ్రామం పక్కనే ఉన్న పంటకాల కెనాల్ లైన్ ప్లాంటేషన్ లో ఏపుగా పెరిగిన మొక్కలను మనం చూడవచ్చు. ఈ శకటంలో ఉపాధి హామీ అనుసంధానంతో నిర్మించిన హౌసింగ్ కాలనీ, ఆ హౌసింగ్ కాలనీలో ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు, ప్రతి వీధికి సిమెంట్ రోడ్లు, అలాగే లైవ్ సేవింగ్ ఇరిగేషన్ కొరకు ఉపయోగపడే ఫారం ఫండ్స్, డకోట్ ఫండ్స్ తవ్వించుకొని బీడి భూములను సారవంతమైన భూములుగా, సుస్థిర ఆదాయాన్ని ఇచ్చే పంట భూములుగా మారుస్తోంది జిల్లా నీటి యాజమాన్యం వారి శకటం. ఈ విధంగా సంవర్ధక శాఖ వారి శకటం పశు సంచార ఆరోగ్య సేవా వాహనం 1962 ద్వారా రైతుల అత్యవసర సేవ కొరకు 1962ను సంప్రదించవలెను. ఈ వాహనం యొక్క ఉద్దేశం ప్రాథమిక వైద్య సేవలతో పాటు పశువులు, మేకలు, గొర్రెలు, పెంపుడు జంతువులకు మైనర్ సర్జరీలు చేసేందుకు వీలుగా వాహనాలు రూపకల్పన చేయడం జరిగింది. సంవత్సరాల వయసు కలిగిన మహిళలందరినీ సంఘటితం చేసి సంఘాలుగా ఏర్పాటు చేసి వారి మెరుగైన జీవనోపాధి కొరకు వివిధ రకాల, అంతేకాక ఉపాధి చేపట్టలేని 60 సంవత్సరాలు పైబడిన వారందరికీ వృద్ధాప్య పింఛన్లను అందజేస్తూ
ఇతర నిస్సహాయులకు వివిధ రకాల పింఛన్లను ఎన్టీఆర్ భరోసా ద్వారా ఆపన్నహస్తంగా అందిస్తూ ముందుకు కదులుతున్నది శకటం. యువతకు రకరకాల శిక్షణ ద్వారా వివిధ రకాల బహుళజాతి కంపెనీలలో ఉపాధి కల్పిస్తూ వారి జీవిత కోలాటం కడప జిల్లా పురాతనమైనటువంటి వితంతు తదితర పింఛన్లు 3,000 నుండి 4,000కు, వికలాంగులకు 3,000 నుండి 6,000కు, దీర్ఘకాలిక వ్యాధుల పింఛన్లు 5,000 నుండి 10,000కు, అలాగే వికలాంగ పింఛన్దారులకు 5,000 నుండి 15,000కు పింఛన్ అందించే ప్రక్రియలు మహిళా సంఘాలు ఏర్పాటు చేసుకున్న జీవనోపాధులలో బిందెల తయారీ, జూట్ బ్యాగుల మరియు ఇతర వస్తువుల తయారీ, తిను బండారాలు ఇవన్నీ తమ తయారీ విధానాన్ని ప్రదర్శిస్తూ ముందుకు కథలు వెళ్తున్న డిఆర్డీఏ మరియు మెట్రో వారి శకటంను కనుల విందుగా ప్రత్యక్షంగా చూడడం జరుగుతుంది. మహిళా శక్తి ఆట పథకం కింద మహిళ ఈఎం ద్రావణం తయారు చేయటకు 5 కిలోల బెల్లము, 3 లీటర్ల పెరుగు మరియు 90 లీటర్ల నీటిని ఒక డ్రమ్ములో వేసి రోజుకు కడప నగర పాలక సంస్థ యొక్క శకటము ముఖ్య అతిథుల ముందు ఇలా వేయించేస్తుంది. కడప నగర పాలక సంస్థ వారి శకటానికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ వారు అందిస్తున్నటువంటి వర్మి కంపోస్ట్ ప్రతి గర్భవతికి ఆరోగ్య అవగాహన కల్పిస్తూ మాతా శిశు మరణాలను తగ్గించాలనే నినాదంతో మన ముందుకు వస్తోంది. కిల్కారి అంటే చిరునవ్వు. కిల్కారి భారత ప్రభుత్వం మాతా శిశు మరణాలను తగ్గించడానికి 4వ నెల గర్భవతి మొదలు బాలింతలు మరియు 12 బిడ్డకు 1 సంవత్సరం వచ్చే వరకు ఆచరించవలసిన ఆరోగ్య కార్యక్రమాలపై RCH పోర్టల్ ద్వారా నమోదు కాబడిన గర్భిణీ 72 సందేశాల పథకం ద్వారా ప్రతి నెల 9వ తేదీన ప్రతి ప్రాథమిక మరియు పట్టణ ఆరోగ్య కేంద్రాలలో స్పెషలిస్ట్ డాక్టర్లచే వైద్య ఆరోగ్య పరీక్షలు చేసి చంద్రన సంచార వాహనం ద్వారా 2024 జూలై నాటికి 46,097 మంది గర్భవతులకు 15,201 మంది. ఈ నంబర్ అంటే 1098 కు ఫోన్ చేసి మీరు ఫిర్యాదు చేయవచ్చు. ఈ శకటం ద్వారా ఒక బాల్య వివాహం జరిగే ప్రదేశంలో పనిచేసిన ఒక బాల కార్మికుడిని లైంగిక వేధింపు, అలాగే ఉమెన్ హెల్ప్ లైన్ 181, ఉమెన్ హెల్ప్ లైన్ 181 కూడా మీరు ఎవరైనా ఫోన్ చేయవచ్చు. మీరు ఎక్కడైనా సమస్యలతో సతమతం అవుతున్నా, మహిళా రక్షణ కొరకు, గృహ హింస, పనిచేసే చోట లైంగిక వేధింపులు గుర అవుతున్నా, యాసిడ్ అటాక్స్, అలాగే ఈ మధ్య టీజింగ్ కు గురవుతున్నా, లేకపోతే మానసిక సమస్యలు ఉన్న 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు భూమిని అందించడం జరుగుతుంది. ఇల్లు లేని కుటుంబాలను గుర్తించేందుకు తాజాగా సర్వే చేపట్టి అర్హులైన కుటుంబాలకు పెంచిన యూనిట్ విలువలతో ఇళ్లను మంజూరు విద్య ద్వారా సంస్థలలో తీసుకురావడానికి PAL ల్యాబ్స్, పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ ల్యాబ్స్, ప్రతి విద్యార్థి ప్రత్యేకమైన, ప్రతి అధ్యాపకుడి అవసరాలు ఆకాంక్షలు విభిన్నమే. తరగతి గదుల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు చేస్తూ విద్యార్థులను వ్యక్తిగతంగా శక్తివంతం చేయడానికి ఇది కిచెన్ గార్డెన్స్, విద్యార్థులకు సరైన పోషకాలను అందించడానికి పాఠశాలలోనే కూరగాయల సాగు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థులకు సరైన పోషకాలతో కూడినటువంటి రుచికరమైనటువంటి ఆడిస్తున్నటువంటి అనేకమైనటువంటి సాంకేతిక విషయాల్ని మనం వీక్షించవచ్చు. అద్భుతమైనటువంటి ట్యాబ్లని అందిస్తున్నట్టు మీరు వీక్షించవచ్చు. అలాగే టెలిస్కోప్ ప్రదర్శనని కూడా మీరు వీక్షించవచ్చు. తద్వారా విద్యార్థుల్లో స్కై వాచ్ ని కూడా అందించే ప్రయత్నము విద్యాశాఖ వైఎస్ఆర్ జిల్లాలో జరుగుతుందని సవినయంగా తమరికి తెలియజేయడం జరుగుతూ ఉంది. మనము పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అందిస్తున్నటువంటి డాగ్ డెమో షోని మనం వీక్షించవచ్చు. రిపోర్ట్ చేయడానికి వచ్చిన తెలియజేస్తున్నాం. ఇలాంటి ముఖ్య అతిథుల ముందర తమ ప్రదర్శనని అందించడానికి పోలీసు శునకాలు ముందుకు వచ్చాయి. లీడర్లకి అలాగే పోలీసు శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ డాగ్ బ్రీడ్ వచ్చి లాబ్రడార్. రేపు గారికి లూసీ ద్వారా ఫ్లవర్ బొకెట్ అందించడం జరిగింది. షేక్ హ్యాండ్ ఇస్తోంది ప్రస్తుతం.
విద్యార్థులు పుర ప్రజలు వీరికి ఏర్పాటు చేసినటువంటి గ్యాలరీల నుంచి అద్భుతమైనటువంటి డాగ్స్ షోని మీరు వీక్షిస్తున్నారు. ప్రధాన వేదిక ముందు అద్భుతమైనటువంటి డాగ్ డెమో షోని పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిర్వహించడం మనమంతా వీక్షిస్తున్నాం. డాగ్ హ్యాండ్లర్స్ అందిస్తున్నారు. మీరు గమనించవచ్చు, ఇప్పుడు ఆ ప్రదర్శించేటువంటి విన్యాసము ఎక్కడైనా దొంగతనం జరిగినప్పుడు ఒక వస్తువు ఎక్కడైనా దొరికితే, ఒక ఆనవాళ్ళు దొరికితే దాని స్మెల్ చూసి ఆ వస్తువు ఎక్కడుందో తెలియచెప్పేటువంటి అద్భుతమైనటువంటి విన్యాసాన్ని శిక్షణ పొందినటువంటి ఈ శునకం ప్రదర్శించబోతుంది. దీని పేరు డైనా. దాని స్మెల్ ని డాగ్ కు వాసన చూపించిన ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నా సరే డాగ్ వెళ్లి అతన్ని ఐడెంటిఫై చేస్తుంది. మిగతా విన్యాసాలు ఏమో కానీ ఈ విన్యాసాన్ని మాత్రం మన వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎన్నో సినిమాల్లోనూ సీరియల్స్ ను కూడా ఈ విషయం గమనిస్తూ ఉంటారు. మీరు గమనించవచ్చు, ఆ సాక్స్ స్మెల్ చూసి ఆ సాక్స్ ఎవరిదో కనిపెట్టుకునేటువంటి ప్రదర్శన మనము వీక్షిస్తున్నాం. క్రైమ్ డాగ్ అని కూడా దీన్ని అంటారు. క్రైమ్స్ లో క్లూస్ కొరకు వీటిని ఉపయోగించడం జరుగుతుంది. గట్టిగా చెప్పట్టుకుంటుంది. తన నైపుణ్యంతో ఆ సాక్స్ ఎవరితో వాసన ద్వారా కనిపెట్టినటువంటి డాగ్ డయానాకి ఈ సందర్భంగా కృతజ్ఞత. అందరూ ఒకే రకంగా ఉన్నప్పటికీ తమ స్థలాన్ని మార్చినప్పటికీ అద్భుతంగా శునకం గుర్తించింది. ఇప్పుడు మన ముందు చూస్తున్నారు కదండి, అటాక్ అంటేనే ఆ వ్యక్తిని ఎలా అటాక్ చేసి పట్టుకుందో, ఎంత చేసినా గానీ వదలలేదు. ఈ డాగ్ పేరు రెబెల్. అవరోధాలు ఉన్నప్పటికీ, అడ్డంకులు ఉన్నప్పటికీ వాటిని ఎగిరి వెళ్లి తన పని చేస్తుంది. అగ్గితో కూడా చేయగలుగుతుంది. సాధారణంగా అగ్గితో మనం భయపడతాం, కానీ చుట్టుముట్టారు. బస్సును హైజాక్ చేయడానికి టెర్రరిస్టులు చుట్టుముట్టారు. వీక్షించవచ్చు మీరు. బస్సును ఇప్పుడు హైజాక్ చేయడం జరిగింది. భయభ్రాంతులతో విద్యార్థులు కేకలు పెట్టడం జరుగుతోంది. నిజంగా ఇలాంటి సందర్భాలు ఎక్కడైనా మనకు అవకాశం. పోలీసులు ఆ మార్గాన్ని కనుక్కోవడంతో మాట వేస్తున్నారు. ఎంత చాకచక్యంగా వారు దిగి రెస్క్యూ కోసం ప్రిపేర్ అవుతున్నారు మనం వీక్షించవచ్చు. ఈ ఏరియాని ఎలా కవర్ చేస్తారు? బయట నుంచి లోపింది. నిజమైనటువంటి సాయుధ బలగాలు, స్పెషల్ పార్టీ వారు వాళ్ళ కదలికలు మీరు చూడవచ్చు. అలాగే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ కూడా వీరితో పాటు జాయిన్ అవుతుంది. బాంబ్ షూట్స్ తోటి అటాక్ చేసేవాళ్ళు, అలాగే బాంబ్ డిస్పోజల్స్ చేసేవాళ్ళు, స్పెషల్ పార్టీ వాళ్ళు అంతా కూడా తమ తమ పొజిషన్స్ లోకి వచ్చేసారు. స్కూటర్ యొక్క యాక్సిడెంట్లు జరిపి ఆ రూట్ ని బ్లాక్ చేయడానికి, అలాగే బస్సును ఆపడానికి ఈ సన్నివేశాన్ని తాత్కాలికంగా టెంటేటివ్ గా క్రియేట్ చేయడం జరిగింది. మీరు గమనించవచ్చు, పోలీసు వారి కదలిక ప్రారంభమైంది. అప్పుడే పోలీసు వారి ఫైట్ స్టార్ట్ అయింది. అసాల్ట్ పార్టీస్, సర్చ్ పార్టీస్ అన్ని కూడా తమ కూమింగ్ ద్వారా మన బస్ పైకి రావడం జరిగింది. టెర్రరిస్ట్ వెంటనే అటాక్ చేసి వారిని బంధించడం జరుగుతూ ఉంది. ఎవరి ప్లేస్ లో వాళ్ళు అవసరమైన చోట పిస్తోళ్లతోటి కస్టడీకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు వీక్షించవచ్చు. టెర్రరిస్ట్ వద్దన్నటువంటి ఆన్స్ అన్నింటినీ మన పోలీసు వారు అందుకోవడం జరిగింది. వారిని బంధించే ప్రయత్నాన్ని మనము ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఎలాగైతే అంబులెన్స్ తీసుకొచ్చే టెర్రరిస్టు అమాయకమైనటువంటి పిల్లల్ని కిడ్నాప్ చేశారు, అలాగే మన వాళ్ళు కూడా ఒక క్రియేషన్ ని తీసుకుని టెర్రరిస్ట్ మొత్తాన్ని కస్టడీని తీసుకున్న సన్నివేశాన్ని మనం వీక్షించవచ్చు. జాగ్రత్తగా ఇంటెలిజెన్స్ వారు పర్యవేక్షణ చేసినప్పుడు అక్కడ ఒక నిజమైనటువంటి పోలీసు సాయుధ బలగాలు నిజమైనటువంటి యాక్ట్ తో మీ ముందుకు ఎలా వచ్చారో అద్భుతమైనటువంటి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పార్టీ ఇలాంటి అటాక్స్ లో పాల్గొని సురక్షితంగా కాపాడుతుంది.
బెల్ట్ బాంబుని తనిఖీ నిర్వహిస్తున్నారు. మనము నిష్ణాతులైనటువంటి బాంబు డిస్పోజల్ టీం బాంబును గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడానికి చేతులకు తీసుకోవడం జరిగింది. వెంటనే తమ వద్ద ఉన్నటువంటి ఆధునిక ఈ విషయాన్ని బస్ ఇంటర్వెన్షన్ ని ఆపరేషన్ ని తెలియచేయడానికి వారు సాయుధ దళంగా